వాక్యం సెలవిస్తుంది కదా, శిష్యులు ఒకనొక దినాన అందరూ కూడా ఎవరు గొప్ప ఎవరు గొప్ప అని మాట్లాడుకుంటూ ఉన్నారు. ఫస్ట్ నుండి ఏసైతో ఉన్నా నేను గొప్ప, నిన్నగాక మొన్నొస్తే మాత్రమే నేనంటే నీ ఏసైకి ఇష్టము, నేను గొప్ప అని అందరూ కూడా నేను గొప్ప నేను గొప్ప అని అనుకుంటూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు అది విని మీరేం మాట్లాడుకుంటున్నారు అని అడుగుతున్నారు. అయితే వాళ్ళకి ఆన్సర్ చెప్పడానికి ఏమీ లేదు. కానీ మన దేవుడు హృదయాలను ఎరిగిన దేవుడు కదా, అందుకని ఆయన సమాధానం చెప్తున్నాడు కదా, మీలో ఎవరు గొప్పవారిగా ఉండాలని అనుకుంటారో వాళ్ళు ఏం చేయాలంటే అందరికీ పరిచారం చేయాలి. మీలో ఎవరు గొప్పవారిగా ఉండాలో వారందరికీ పరిచారం చేయాలి. కానీ ఈ లోక పద్ధతి అది కాదు. ఈ లోకములో అధికారులు ఏం చేస్తారంటే కింద ఉన్న వాళ్ళని వెళ్తా ఉంటారు. అధికారులు కింద ఉన్న వాళ్ళని పరిపాలిస్తూ ఉంటారు. ఈ లోకము పరలోకము ఎప్పుడు కూడా ఆపోజిట్ గా ఉంటదండి. మనం చూస్తే ఇక్కడ ఉన్న పద్ధతులు, ఇండియాలో ఉన్న పద్ధతులు వేరే దానిలో ఆ పద్ధతులు ఉండవు, వేరే కంట్రీలో ఉన్న పద్ధతులు ఇక్కడ ఉండకపోవచ్చు. అయితే పరలోక రాజ్యంలో ఉన్న పద్ధతులు, ఈ భూమి మీద ఉన్న పద్ధతులు రెండు కూడా వేరువేరుగా ఉంటాయి. కానీ చాలా సార్లు ఆ పద్ధతులు కలవు. రెండు కూడా ఆపోజిట్ గా ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఈ భూమి మీద అయితే అధికారులు ఏం చేస్తారంటే కింద వాళ్ళ మీద పరిపాలన చేస్తూ ఉంటారు, వారికి పని చెప్తూ ఉంటారు, వారిని ఏలుతూ ఉంటారు. ఈ పని చేయి, అది తీసురా అంటే తీసుకొని రావాలి, ఇది చెయ్యి అని అంటే అది చెయ్యాలి, ఇది బాగోలేదు నాకు నచ్చినట్లుగా ఇలాగ చెయ్యి అని అంటే అట్టి రీతిలో చేయాలి. కానీ పరలోక రాజ్యంలో గనుక గొప్పవానిగా ఉండాలి అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి అంట ఇక్కడ ఏం చేయాలి, ఈ భూమి మీద అందరికీ పరిచారము చేయాలి. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికు దినాలలో అందరికీ కూడా పరిచారం చేయాలి. అంటే యేసయ్య ఏం చెప్తున్నారంటే నీకు అందరికంటే కూడా తగ్గింపు మనసు ఉండాలి, సేవ చేసే స్వభావం ఉండాలి. మనందరికీ సేవ చేయించుకోవడం ఇష్టం కదా. సేవ చెయ్యాలి అని అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం, చాలా కష్టపడిపోతూ ఉంటాం. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నా లైఫ్ ఏంటి, నేను ఎంత గొప్పదాన్నో తెలుసా, ఏంటి నేను వీళ్ళకి సేవ చేయాలా? కానీ సేవ చేసినప్పుడే పరలోకంలో నుండి దేవుడిని తగ్గింపుని చూస్తాడు. చాలా మంది మన ఇంటికి వచ్చినప్పుడు ఇంతమందికి నేను వండి పెట్టాలా అని బాధేస్తుంది కదా, చాలా మందికి బాధేస్తుంది కదా. కానీ యేసయ్య అంటున్నాడు కదా, బాధపడొద్దు, సంతోషముగా పరిచారం చేయాలి. మనం సంతోషముగా చర్చిలో ఏదన్నా పని చేసేటప్పుడు, ఇల్లు ఊడ్చేటప్పుడు సొడుక్కుంటూ గొణుక్కుంటూ చేస్తే అది మంచిది కాదు. మందిర పని చేసేటప్పుడు సొడుక్కుంటూ గొడుక్కుంటూ చేస్తే అది మంచిది కాదు. కానీ సంతోషముగా నా దేవుని మందిరపు సేవ నేను చేస్తున్నాను, నా దేవుని పని నేను చేస్తున్నాను అని ఉత్సాహముతో ఇష్టముతో ఎప్పుడైతే పరిచారము చేసే మనసు, ఎప్పుడైతే సేవ చేయించుకునే మనసు కాదు కానీ సేవ చేసే మనసు ఉంటుందో వాళ్ళు పరలోక రాజ్యంలో గొప్ప వాళ్ళు అవుతారు. ఈ భూమి మీద అయితే చాలా మంది గొప్ప వాళ్ళు ఉంటారు, చాలా మంది తక్కువ స్థానంలో ఉన్నాము అని అనుకుంటున్న వాళ్ళు కూడా ఉంటున్నారు. అయితే ఇప్పుడు సహోదరి సహోదరుడా, దేవుడు నీకు శుభవార్త తెలియజేస్తున్నాడు. ఈ భూమి మీద నువ్వు తక్కువ వాడిగా ఉన్నావని అనుకుంటున్నావేమో కానీ నీవు ఎప్పుడైతే దీన మనసు ధరించుకొని నీవు సేవ అందరికీ చేసే వారిలా ఎప్పుడైతే ఉంటావో పరలోక రాజ్యంలో నీవు గొప్పవాడిగా ఉంటావంట. ఇది ఒక అద్భుతం. ఇది చాలా మందికి తెలియదండి. అందుకనే మనము అందరిలో కూడా నేను ఘనముగా ఉండాలి, నేను అందరిలో కూడా ఫస్ట్ కూర్చోవాలి, ఒక ప్రాముఖ్యమైన కుర్చీలో కూర్చోవాలి, అందరి మధ్యలో కూడా నేను ఘనముగా ఉండాలి, అందరి మధ్యలో నేను గొప్పగా ఉండాలి, కాబట్టి నేను అలా ఉంటాను ఇలా ఉంటాను. కాదు కాదు, దేవుడు అంటున్నాడు కదా, అందరికంటే ఎక్కువగా నీకు దీనత్వం ఉండాలి, అందరికంటే ఎక్కువగా నీకు తగ్గింపు ఉండాలి. అప్పుడు నువ్వేం చేస్తావు అని అంటే పరలోక రాజ్యంలో అప్పుడు నువ్వు గొప్పవానిగా అవుతావు. సేవ చేయించుకోవడం ఈజీయే అండి, కానీ సేవ చేయడం కష్టం కదా. పరిభారం అంతా నీ మీద మోపితే ఒక గుర్తింపు లేకుండా నువ్వు సేవ పని చేస్తూనే ఉంటావు, కానీ నీకు గుర్తింపు ఉండదు. చిన్న పని చేస్తూ ఉంటావు, ఏదో వంట చేసే పని చేస్తూ ఉంటావు, నిన్నెవరు గుర్తించరు. కానీ నువ్వు సంతోషముతో ఆనందంగా దేవుని సన్నిధిలో చేసినప్పుడు ఈ భూమి మీద ఎవరిని గుర్తించకపోయినా పరలోక రాజ్యంలో పరమ తండ్రి నిన్ను గుర్తిస్తాడు, పరలోక రాజ్యంలో దేవుడు నిన్ను గొప్పవానిగా చేస్తాడు. అందుకనే పరిచర్య చేయించుకునే వాళ్ళముగా కాకుండా పరిచర్య చేసే వాళ్ళముగా మనం ఉండడము
అది మనకి మేలు. హల్లెలూయా, మనకి ఎంతో మేలు. కారులో దిగేటప్పుడు నాకు ఒకరు డోర్ తీయాలి, నేను వచ్చినప్పుడు అందరూ కూడా లెగిసి నుంచోవాలి. మంచిది, దేవుడు గనుక ఆధిక్యత ఇస్తే మీకు దేవునికే స్తోత్రం. కానీ మనము అటువంటి సేవ వేరే వాళ్ళకి చేసే రీతిలో ఉండినప్పుడు, ఈయన గొప్ప దైవజనుడు, ఈయనకి నేను సేవ చేస్తా, ఈయనకి నేను ఏదైనా హెల్ప్ చేస్తాను అని ఎప్పుడైతే ఒక బలమైన తీర్మానం తీసుకొని, ఒక గొప్ప తీర్మానం తీసుకొని, సేవ అనేది ఏదో ఒక రోజు చేసేది కాదు, ఒక గంట చేసేది కాదండి. అది ఎప్పుడూ చేసేది, అది ఎప్పుడూ చేసేది. ఇంటికి ఎవరన్నా వస్తే సంతోషముగా ఆనందముగా వాళ్ళకి సేవ చేయడము. హల్లెలూయా, దేవుని మందిరపు పనులు చేయడము, తగ్గించుకోవడము, దీన మనసు కలిగి ఉండడము. నేనేంటి, నా స్టేటస్ ఏంటి, నేను ఈ పని చేయాలా అనే గర్వము, హృదయ గర్వము మనకి ఉండొద్దు. కానీ దేవుని సన్నిధిలో తగ్గించుకొని, నేను ఖచ్చితముగా నిశ్చయముగా ఈ పని చేస్తాను, నా దేవుని మహిమార్థమై నేను ఇది చేస్తాను. దేవుడు అంటున్నాడు కదా, మీ సత్క్రియలను చూసి పరలోకమందున్న దేవుడు మహిమపరచబడేలాగా మన క్రియలు ఉండాలంట. మనము ఈ భూమి మీద మంచి క్రియలు చేసినప్పుడు చూసిన వాళ్ళు అంటారు, ఈ అమ్మాయి చూడు, ఈ అబ్బాయి చూడు, దేవుని కోసము ఎంత మంచి పనులు చేస్తున్నారో, అబ్బా ఈ అమ్మాయి చూడు ఇంత మంచి పని చేస్తుంది, అందరికి భలే పని చేసిందమ్మా, ఏ డబ్బులు తీసుకోలేదు, వాలంటరీ వర్క్, ఏ పని చేసుకోలేదు, ఏ డబ్బులు తీసుకోలేదు, కానీ ఇంతమందికి ఈమె హృదయపూర్వకముగా సేవ చేసింది, ఇంతమందికి మంచి ఆహారం పెట్టింది, మంచి భోజనం పెట్టింది, అబ్బా ఇంతమందికి ఇంతలాగా చూసుకుంది, ఈమె నమ్ముకున్న దేవుడు మహిమ పొందునుగాక. ఆమేన్. ఆ ఒక్క మాట దేవునికి మహిమ తెచ్చే మాట. నీ గురించి ఎవరైనా ఒక మాట అంటే తండ్రి ఎంత సంతోషిస్తారండి. నిజంగా నీవు గనుక తండ్రిని సంతోష పెడితే నీ జీవితం అలా ఇలా ఉండదు. తండ్రిని ఏ బిడ్డ అయితే సంతోష పెడతాడో ఆ బిడ్డని దేవుడు హెచ్చిస్తాడు, ఆ బిడ్డని దేవుడు లేవనెత్తుతాడు, ఆ బిడ్డని దేవుడు ఘనపరుస్తాడు. చూడండి, మన తల్లిదండ్రులు నీకు ఎప్పుడైనా కానీ ఒక మంచి ర్యాంక్ వచ్చినప్పుడు, చదువుకునే వయసులో ఒక ఆటల పోటీలో నువ్వు గెలిచినప్పుడు, ఒక మంచి రీతిలో నువ్వు గొప్ప స్థానంలోకి వెళ్ళినప్పుడు తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తారా తిడతారా? తల్లిదండ్రులు నిన్ను మెచ్చుకుంటారా తిడతారా? మెచ్చుకుంటారు కదా. వాళ్ళు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు, మెచ్చుకుంటారు కదా, వాళ్ళు సంతోషిస్తారు కదా, అందరికి నలుగురికి చెప్పుకుంటారు కదా. మరి పరలోక తండ్రి యోబుని గురించి చూస్తే దేవునికి చాలా ఆనందం వేసేసింది. అందుకనే దేవుడు చెప్తున్నాడు కదా సాతానుతో, నువ్వు నా సేవకుడైన యోబుని చూసావా, ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు అని. అసలు దేవునికి ఆ యోబు గురించి చెప్పకుండా ఉండలేకపోతున్నాడు ఆయన. ఎందుకనంటే కొంతమంది అంటారు కదా, మీ సల్మేలేస్తూ ఉంటారు కొంతమంది అబ్బాయిలు, మగవారు, నా బిడ్డ తెలుసా, నేనేంటో తెలుసా అని చాలా మంది కూడా గర్వంగా ఫీల్ అవుతూ ఉంటారు. నిన్ను బట్టి దేవుడు ఎప్పుడు గర్వంగా ఫీల్ అవుతాడంటే, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడినప్పుడు, నిన్ను బట్టి దేవుడు ఎప్పుడైతే ఘనపరచబడతాడో అప్పుడు దేవుడు నిన్ను గురించి సంతోషిస్తాడు, నిన్ను గురించి ఆనందిస్తాడు. హల్లెలూయా. అటువంటి జీవితం మనం కలిగి ఉందాం. పరలోకం ఏముందండి, ఈ భూమి 70-80 సంవత్సరాల జీవితం ఒక బస్సు ప్రయాణం లాంటిదే. బస్సులో 1 గంట 2 గంటలు ప్రయాణం చేసి ఆ తర్వాత మనం ఇంటికి వెళ్తాము. బస్సులో శాశ్వత కాలము మనము ఉండం కదా. ఉంటామో మనం బస్సులో శాశ్వత కాలం? ఈ లోక యాత్ర కూడా అటువంటిదే. కొన్ని సంవత్సరాలు 70-80 సంవత్సరాల జీవితమే గాని ఈ భూమి మీద ఉన్న ప్రయాణము యుగ యుగాలు తరతరాలు మనము జీవించవలసినది పరలోక రాజ్యంలో. హల్లెలూయా. మన ఇల్లు పరలోక రాజ్యము. ఒక బస్ జర్నీ లాంటిదే ఈ 70-80 సంవత్సరాల జీవితము. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఈ సంవత్సరాల్లో మనము బ్రతుకున్నప్పుడు, మన బ్రతుకు దినముల్లో దేవునికి మహిమకరంగా మనం జీవించినప్పుడు శాశ్వతమైన మన ఇంటికి వెళ్తాను చూడు, అప్పుడు నీవు గొప్పదానిగా ఉంటావు. ఈ 70-80 సంవత్సరాల్లో నువ్వు గొప్పవాడిగా ఉండి అందరినీ నువ్వు పొగడాలా, లేకపోతే శాశ్వతమైన ఇంటిలో అందరు నిన్ను గౌరవించేలాగా, అందరి మధ్యలో గొప్పవాణిలాగా, అందరి మధ్యలో ఘనమైన వాణిలాగా నువ్వు ఉండాలా? అది నీవి ఆలోచించుకో.
అది ఆలోచించుకొని గొప్పవానిగా ఉండాలి అని తీర్మానించుకుంటే ఈ లోకం మీద తగ్గించుకొని దేవునికి మహిమకరంగా జీవించు. ఈ లోకంలో అందరికీ సేవ చేసేవారిలాగా, పరిచర్య చేసేవారిలాగా నిన్ను నీవు దేవుని సన్నిధిలో స్థిరపరచుకో. అప్పుడు దేవుడు పరలోక రాజ్యంలో నేను గొప్పవానిగా ఎంచుతాడు. ఆమేన్. హల్లెలూయా. చిన్న ప్రార్థన చేసుకుందాం ఈ వాక్యముని బట్టి. పరమ తండ్రి, ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని కూడా నీవు ఆశీర్వదించండి అయ్యా. నిశ్చయముగా ఈ వాక్యం వారి హృదయంలో నెరవేర్పులోనికి తీసుకొని రండి అయ్యా. అయ్యా దయచేసి కృప చూపించండి ప్రభా. పరలోక రాజ్యంలో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప బిడ్డలుగా ఉండాలి ప్రభా. తగ్గింపు మనసుని దయచేయండి, దీన మనసుని దయచేయండి. అందరితో గొడవ పెట్టుకొని అరిసే మనసు వద్దు కానీ క్షమించే మనసుని దయచేయండి ప్రభా. కృప చూపించండి నాయన. అయా దయచేసి ఈ బిడ్డలు లేవనెత్తమని, బహుగా హెచ్చించమని ప్రభా. అందరికి పరిచర్య చేసేవారిలాగా, సేవ చేసేవారిలాగా నీవు వారిని దీవించి గొప్పవానిగా నిలవబెట్టమని, కృప చూపించమని, సహాయం చేయమని యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఒక్క చిన్న మనవండి, దయచేసి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేసి, షేర్ చేసి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.